జనరల్ నరవాణే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ గత కొన్ని వారాల క్రితం బాగా సంచలనం సృష్టించింది. దీని మీద రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కూడా చాలా పెద్ద ఎత్తున దుమారాన్ని లేవదీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా జనరల్ నరవాణే ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తన మీద జరిగిన వివాదం ఒక కాంట్రవర్సీగా చిత్రీకరించారు అనేది ఆయన చెప్తున్నారు. అసలు ఆయన ఏం చెప్పారు, దీని నేపథ్యం ఏమిటి, ఎందుకు ఇది వివాదంగా మారింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, ఇప్పుడు నరవాణి గారు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలో ఏముంది, ఆయన ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఇది రిపబ్లిక్ టీవీకి దిబ్రూగఢ్లో ఆయన ఒక టాక్ వెళ్ళారు. అక్కడ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడానికి వెళ్ళారు అస్సాంలో. అక్కడ ఆయన మాట్లాడుతూ ఫస్ట్ టైం ఈ కాంట్రవర్సీ అంతా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయన పబ్లిక్లీ రియాక్ట్ అవుతున్నారు. దీనికన్నా ముందు ఒక ట్వీట్ చేశారు అంతే. ఈ రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరవాణే గారు 2-3 మెయిన్ పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే, మన దేశం నుంచి చైనీస్ వాళ్ళు వచ్చి మనం అక్కడ వచ్చి కూర్చున్నారు, మన ఇన్ని కిలోమీటర్లు గుంజుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తూనే ఉంటారు. ఆయన ఏమన్నారంటే, మీరు చైనీస్ వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి, వాళ్ళు ఎంత మన దగ్గర గుంజుకున్నారు టెరిటరీ అని మీరు అడగండి, అప్పుడు వాళ్ళు ఇచ్చే జవాబు తర్వాత నేను చెప్తా అని చెప్పి. అంటే వాళ్ళు ఏం చెప్పాలంటారు, డే వీ హ్యావ్ నాట్ గాన్, ఎందుకంటే అగ్రిమెంట్ ఉంది మనకి చైనాతో, మనం వాళ్ళ టెరిటరీకి వెళ్ళాం, వాళ్ళు మన టెరిటరీకి రావు. ఆల్రెడీ 38,000 స్క్వేర్ కిలోమీటర్లు సైజ్ ఆఫ్ హర్యానా మన నెహ్రూ గారు ఎప్పుడో గిఫ్ట్గా ఇచ్చారు చైనీస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అక్సా ఇచ్చింది అంటారు. హాఫ్ ఆఫ్ లదాఖ్ వాళ్ళ దగ్గర ఉంది. మనకు తెలిసింది ఆ స్టోరీ. అది అక్కడ ఏం లేదు, ఏం చేసుకుంటారు అని చెప్పి నెహ్రూ ఇచ్చేసారు. ఏ దేశం చేయరు. చేస్తే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ట్రేటర్ తీసుకురావాలి యాక్ట్, అట్లా వస్తుంది అన్నమాట. దేశంతో ద్రోహం చేసినట్టు. ఎనీవే, సో నరవాణి గారు అదొక పాయింట్ వచ్చింది. దాని ద్వారా అడిగారు ఆయన మీద, మీరు ఈ క్యారవాన్ మ్యాగజైన్లో రాసిన ఆర్టికల్ చూశారు, దాంట్లో మీ కామెంట్ ఏంటంటే దాంట్లో మొత్తం తప్పులు రాశారు. నేను పుస్తకాల్లో నా డ్రాఫ్ట్ పుస్తకం పబ్లిష్ కాలేదు, డ్రాఫ్ట్ ఉన్న దాంట్లో నేను చెప్పింది కాదు వాళ్ళు రాసింది. నేను చెప్పిన మాటని ట్విస్ట్ చేసి అన్నేమ్ సోర్సెస్తో సహా నా పేరు పెట్టేసి ఈ ఆర్టికల్ పబ్లిష్ చేశారు క్యారవాన్ మ్యాగజైన్. అంటే ఆయన చెప్పిన అంశాలు కావు, మొత్తం కాదు. ఆయన చెప్పిన దాన్ని ట్విస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మీకు తెలిసింది పవన్ గారు, ఏం జరిగిందని. రేజాంగ్లా అని చెప్పి లదాఖ్లో ఒక ఏరియా, హై మౌంటైన్స్ లో, అక్కడ మనం 3 ట్యాంకులు ఒక హైట్లో కూర్చుంది, రెగ్యులర్గా ఉంటారు. ఒకరోజు చైనీస్ వైపు నుంచి 3 ట్యాంకులు మన వైపు వస్తుంది. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి ట్యాంక్ కమాండర్ వాళ్ళ కమాండర్ ఆఫీసర్కి ఫోన్ చేశారు, సార్ ఏం చేయాలని చెప్పండి, 3 ట్యాంకులు వస్తున్నాయి. ఎందుకంటే మనకి చైనాకి ఒక ఒప్పందం ఉంది 62-65 తర్వాత, దట్ వీ విల్ నాట్ ఫైర్ ఆన్ దెమ్, దే విల్ నాట్ ఫైర్ ఆన్ us. అంటే మన కాల్పులు జరపం. అది ఈ రోజు దాకా పాటించారు చాలా మటుకు. మీకు గుర్తుంటుంది, సంతోష్ బాబు గారిని వాళ్ళ కొంతమంది 20 మంది సోల్జర్స్ చెప్పినప్పుడు కాల్పులు జరగలేదు. వాళ్ళు ఏదో కర్రలు తీసుకొచ్చి దాని మీద బాబు గారు పెట్టి ఇద్దరు కొట్టుకున్నారు, వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు, మన వైపు కూడా చనిపోయారు. వెపన్స్ వాడకూడదు, సో వెపన్స్ వాళ్ళ ఉంటే కూడా వాడకూడదు. దాని ఇట్లా దగ్గర వార్ డిక్లేర్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్ ఉంటారు. ఈ పరిస్థితులు కూడా నరవాణే గారు అదే అన్నారు. ట్యాంక్ కమాండింగ్ ఆఫీసర్ అడిగిన, కమాండింగ్ ఆఫీసర్ నెక్స్ట్ ఇన్ కమాండర్ అడుగుంటారు. దాని తర్వాత ఫైనలీ జనరల్ నరవాణే దగ్గర ఎదుగుతారు, సార్ ఇట్లా వస్తున్నాం, ఏం చేయాలి. ఒక టిపికల్ వార్ సెనారియో పవన్ గారు. పాకిస్తాన్ మన వైపు ఒక 20 మిసైల్స్ కొట్టారు. ఆలోచించండి, ఆపరేషన్ సింధు టైంలో జరిగింది. అప్పుడు ఎవరైనా ఆ పోస్ట్లో కమాండర్ కూర్చున్న ఆఫీసర్ ఎవరికి ఫోన్ చేయరు. వస్తుంది, అది 2 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తుంది, 5 నిమిషాలు వచ్చేస్తుంది. అంటే ఆ ఉద్రిక్తత మనం అప్పటికి ఓవర్ నైట్ జరిగింది కాదు, కొన్ని రోజుల ముందు నుంచి జరుగుతోంది. దీని మీద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నిర్ణయం తీసుకోలేదు. అంటే డైరెక్ట్ గా మనకు మీడియాలో జరిగింది, ప్రైమ్ మినిస్టర్ గారే స్పందించలేదు అనేది, మీరే నిర్ణయం తీసుకోండి ఈ విషయంలో అని చెప్పారు అనేది. మోదీ గారు అక్కడ యూనిఫామ్ వేసుకొని అక్కడ వెళ్ళి నిలబడలేరు కదా. మోదీ గారు తెలియదు అక్కడ పరిస్థితి ఏంటని. ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న నరవాణే గారికి తెలియదు. ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ట్యాంక్ కమాండర్ కి తెలుసు అక్కడ ఏ పరిస్థితి ఉంది, నేనేం చేయాలని చెప్పి. వాళ్ళకి దానికి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి నిర్ణయం తీసుకోవడానికి ఆర్మీలో ఆఫీసర్స్ క్రియేట్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్, యూ హావ్ టు టేక్ ఎ డెసిషన్ అన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, పాకిస్తాన్ వైపు నుంచి 20 మిసైల్స్ మన వైపు వస్తుంది, 5 నిమిషాలు మన వైపు వచ్చింది. అప్పుడు ఫోన్ చేస్తాడు, సార్ ఏం చేయాలి సార్, నేను కాదు, హీ విల్ టేక్ ఎఫెక్టివ్ యాక్షన్ ఇమీడియట్లీ. ఆకాశ్ మిసైల్ కొట్టండి, S-400 కొట్టండి, ఏదైనా
ఈ విల్ ఆ ఆఫీసర్ డిసిషన్ తీసుకుంటాడు, కమాండింగ్ ఆఫీసర్. అది జరగాలి. అంటే వెపన్స్ వాడితే వార్ డిక్లేర్ చేసినట్టు కదా, అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు? వాళ్ళకి వాళ్ళే తీసుకోవచ్చా? వాళ్ళు తీసుకోవాలి, లోకల్ చేయరు వాళ్ళు. Hmm. దే నో దానికి ఏం చేస్తారంటే ఇట్లాంటి ఘర్షణ ఏమైనా జరిగితే ఇమ్మీడియట్ గా ఫ్లాగ్ ఆఫీసర్స్ మీటింగ్ పెడతారు. అంటే వాళ్ళ వైపున సీనియర్ మోస్ట్ ఆఫీసర్ బ్రిగేడియర్ లెవెల్ ఉంటారు యూజువలీ, మన వైపున బ్రిగేడియర్ లెవెల్, వీళ్ళిద్దరు ఫ్లాగ్ మీటింగ్ నడిపిస్తారు. టేబుల్ వేసుకొని న్యూట్రల్ టెరిటరీ కూర్చొని మాట్లాడతారు. చూడండి మీరు చేసిన తప్పు, మీ వాళ్ళు వచ్చారు, చేయకూడదు అట్లా, మాకు ఒప్పందం ఉంది కదా, మీరు చేస్తే ఎట్లా అంటే ఈ సార్ ఓకే ఫైన్, మీరేం చేస్తారంటే మీరు 2 కిలోమీటర్స్ వెనకకి వెళ్ళిపోండి, మేము కూడా 2 కిలోమీటర్స్ వెనకకి వెళ్ళిపోతాం, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్. ఇది ప్రతిరోజు నడుస్తుంది ఆ బార్డర్. ఎందుకంటే మైసి పాకిస్తాన్ ఇండియా బార్డర్ని డిమార్కేట్ చేశారు, ఎప్పుడో గీత గీశారు, దాని తర్వాత దాన్ని ఫార్మల్ ఫెన్సింగ్ చేశారు. ఇప్పుడు కంప్లీట్ బాబ్ వైర్ ఫెన్సింగ్ ఉంది. పాకిస్తాన్ ఇండియా లైన్ ఆఫ్ కంట్రోల్. చైనా ఇండియా లదాఖ్ లో ఇట్ ఈస్ కాల్డ్ LAC, ఇక్కడ LOC ఉంది పాకిస్తాన్ వైపు, దిస్ LAC. అక్కడ బార్డర్ పోస్ట్ ని మనం ఇండికేట్ చేయలేము, ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు 15,000 feet 14,000 feet ఆ హైట్ లో ఉన్న మౌంటైన్స్ ఉన్నాయి. అక్కడ మీరు వెళ్ళి గీత గీస్తారా, లేకుంటే రాయి పెడతారా, ఇక్కడ ఉంటుంది మళ్ళీ మంచి పడుతుంది, మొత్తం పోతుంది అదంతా. యూజువల్లీ ఏం చేస్తారంటే వీళ్ళు పెట్రోలింగ్ టైంలో తప్పులు జరుగుతాయి, వాళ్ళకి విత్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఈ లాటిట్యూడ్ ఈ లాంజిట్యూడ్ మనది, ఇది వాళ్ళది అని చెప్పేసి. దాని తర్వాత శాటిలైట్ ఇమేజరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెం కమాండింగ్ ఆఫీసర్ అటువైపు ఉన్నాడు, కొంచెం స్మార్ట్ ఉంటాడు, చూద్దాం ఏం చేస్తాడు ఇండియన్స్, మనం కొంచెం ముందుకెళ్దాం, ఫైరింగ్ అంతా జరగదు కదా, ఏమైనా అయితే మళ్ళీ మన రిటర్న్ వచ్చేది అని చెప్పి చేస్తారు. పెట్రోలింగ్ చేస్తున్న టైంలో, పెట్రోలింగ్ అంటే ఫుడ్ పెట్రోలింగ్, నడుచుకుంటూ పెట్రోలింగ్ చేస్తుంటారు ఆ బార్డర్ ఏరియాలో. ఇండియా వాళ్ళు ఇక్కడ ఉంటారు, చైనీస్ వాళ్ళు అక్కడ ఉంటారు. సడన్లీ ఎక్కడ కలిశారనుకోండి, మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, మీరు చైనా, నేను ఇండియా, మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోవాలి. మూమెంట్ వి సీ ఈచ్ అదర్, మనం ఇక్కడ కనిపించాం, ఐ టు ఐ కాంటాక్ట్ అయిందో రిటర్న్ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. దట్ మీన్స్ మేము మా బార్డర్లో ఉన్నాం, మీ బార్డర్లో ఉన్నాం, మీరు వెళ్ళిపోండి. మీరు 500 meters, నేను 500 meters, ఇది ఒక అగ్రిమెంట్. సో ఈ మోదీ గారు చెప్పిన మాటకి ఇప్పుడు ఈవెన్ ముకుంద్ నరవణే గారు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మితా ప్రకాష్తో చాలా క్లియర్గా ఈ ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎట్లా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళని, ఏ డౌట్ లేకుండా. మోదీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది, ఏం చెప్పారు అయితే, జో ఉచిత్ కా హై సంచో కరో, అదే కరోనాలో కూడా చెప్పింది. మీ ఆఫీస్లో ఒక వీడియో ఎడిటర్ వచ్చి చెప్తాడు, సార్ ఇది ఈ మ్యూజిక్ ఇట్లా ఉంది, ఇంకో మ్యూజిక్ పెడితే బాగుంటుందా, నువ్వేమనుకో చెయ్యి, మంచిగా చూస్తే అంటాను. అది దాని తప్పేముంది, మోదీ గారు చెప్పలేదు కదా అక్కడ నువ్వు ఇట్లా ఫైర్ చేయాలి, నువ్వు అట్లా ఫైర్ చేయాలి, ఎక్కడో ఉంది రిజాంగ్ లాలో సిచ్యువేషన్ గ్రౌండ్ కమాండర్ కి తెలుసు, ఢిల్లీలో కూర్చొని ఎవరికి తెలియదు. అంటే క్యారవాన్ లో వచ్చింది కొన్ని ఇన్పుట్స్ వాళ్ళు యాడ్ చేశారు, మిగిలిన అంతా కూడా రాంగ్ అని వాళ్ళు ఆయన చెప్పాడా, అంటే దాంట్లో అన్నేమ్ సోర్సెస్ అని పెట్టారు. ఈ అన్నేమ్ సోర్సెస్ ఎవరు, ఈయన స్టోరీతోనే అన్నేమ్ సోర్సెస్ ఎక్కించేశారు వాళ్ళు. ఎందుకంటే క్యారవాన్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ లెఫ్టిస్ట్ మ్యాగజైన్, మీకు తెలిసింది, అది కమ్యూనిస్ట్ వాళ్ళ మ్యాగజైన్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ స్పాన్సర్ చేస్తుంది. వైర్, క్వింట్, స్క్రాల్, వీళ్ళందరూ అంతే, వీళ్ళందరూ స్పాన్సర్డ్ బై చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళ ఫండింగ్ మీకు గుర్తుంటే న్యూస్ క్లిక్ అని చెప్పి మన కూడా వాళ్ళ మీద పెనల్టీ వేశారు, 200 కోట్లు ఇల్లీగల్ ఫండింగ్ తీసుకున్నారు చైనా దగ్గర నుంచి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంది, లోకంలో ఎక్కడైనా కానీ వాళ్ళు కొంతమంది జర్నలిస్ట్ని కొనుక్కుంటారు. ఇది ముందు సోవియట్ యూనియన్ కూడా చేస్తుండే, ఇప్పుడు కూడా చేస్తుంటారు, బహుశా ప్రతి దేశం చేస్తుంది. ఆ వాళ్ళ జర్నలిస్ట్కి స్పెషల్గా కాన్ఫరెన్స్ పిలిపిస్తారు, న్యూయార్క్, లండన్, ప్యారిస్. ఏంటంటే ఏ లేదు, ప్లెజర్ ట్రిప్ యాక్చువల్లీ, కానీ మా గురించి మంచిగా రాయాలి, డబ్బులు వస్తాయి, ప్రతి నెల ఒక ఎన్వలప్ వస్తుంది. ఈ పరిస్థితి ఉందన్నమాట. సో డెఫినెట్గా ఈ జరిగిన దానికి ఆయన చాలా క్లియర్గా రిప్లై చేశారు. ఏంటి, ఆస్ ద చైనీస్ ఇఫ్ వీ హ్యావ్ ఎన్క్రోచ్ 1 inch ఆఫ్ దేర్ టెరిటరీ, వాళ్ళు మనం 1 inch తీసుకున్నారు, చైనీస్ వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి అన్నారు. క్యారవాన్ మ్యాగజైన్ కూడా చెప్పారు. అది కాకుండా ఆయన అడిగారు, రాహుల్ గాంధీ ఇట్లా చెప్పారు పార్లమెంట్, ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు, నేనేం చేయాలంటే, ఎనీవన్ కెన్ సే ఎనీథింగ్, వాట్ కెన్ ఐ డూ, కరెక్ట్ కదా. సో దాని తర్వాత రాహుల్ గాంధీ గారు నిన్న లక్నోలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయినప్పుడు మీడియా వాళ్ళందరూ కలిసి ఇట్లా నరవాణి చెప్పారు, ఏం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, కాంట్రవర్సీ బ్రేక్అవుట్ అయినప్పుడు రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు,
నేను పబ్లికేషన్ హౌస్ని బిలీవ్ చేయను, పెంగ్విన్ వాళ్ళని, ఐ బిలీవ్ జనరల్ నార్వానే అన్నాడు. జనరల్ నార్వానే చెప్పేశారు కదా, ఇప్పుడు మీరు ఎవరిని బిలీవ్ చేస్తారు? ఇప్పుడు ఆయన కూడా అబద్ధం చెప్తారా? మోదీ గారు ఆయన కొనుక్కున్నారని చెప్తారా? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. రాహుల్ గాంధీ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలంటే మీరు ఆయన పార్లమెంట్లో బిహేవియర్ చూడొచ్చు. ప్రతి సెషన్లో ఒక టాపిక్ తీసుకొస్తారు, దాని తర్వాత టాపిక్ రాదు. మళ్ళీ నెక్స్ట్ రఫేల్ వచ్చింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, అయిపోయింది. రఫేల్ సుప్రీంకోర్టు చెప్పారు నథింగ్ డూయింగ్, ఇట్స్ వెరీ గుడ్ ఎయిర్క్రాఫ్ట్. మన ఓట్ చోరీ తీసుకొచ్చారు. ఓట్ చోరీ ఫుల్ హంగామా చేసి సెషన్ మొత్తం మటాష్ చేశారు. ఇప్పుడు ఓట్ చోరీ గురించి ఒక మాట అని చెప్తున్నాను, అసలు ఒక్కడ సెంటెన్స్ కూడా లేదు ఓట్ చోరీ గురించి. ఇప్పుడు ఇది వచ్చింది, దీన్ని ఇప్పుడు నర్వానే గారు ఖండించారు. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ సెషన్ ఏంటో కొత్తగా తీసుకొస్తారు. ఏం దొరకకపోతే అదానీ అంబానీ అంటారు. అంటే ఇక్కడతోటి ఇది చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టేనా మేజర్ నరవణే ఇష్యూలో? మరి ఇంకేం కావాలి? జనరల్ నరవణే ఇంకెవరిని వచ్చి చెప్పాలన్నా, ఇంకా నెక్స్ట్ మోదీ గారు చెప్పాలన్నా? అక్కర్లేదు. పర్సన్ హిమ్సెల్ఫ్ హస్ క్లారిఫైడ్ ఇది జరిగింది. అది ఆయన ఆల్రెడీ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో చెప్పారు. దాని తర్వాత ఆయన డెప్యూటీగా ఉన్న జోషి, ఐ థింక్ బ్రిగేడియర్ లెవెల్ అనుకుంటా, మేజర్ జనరల్, ఆయన పుస్తకాలు రాశారు దీని గురించి. దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, వీ పర్ఫార్మ్డ్ అబ్నర్మల్లీ వెల్, చాలా బాగా పర్ఫార్మ్ చేసాం ఆ ఏరియాలో, ఆ కాన్ఫ్లిక్ట్ టైంలో. మేమే డిసిషన్ తీసుకున్నాం, అప్పుడు ఫ్లాగ్ మీటింగ్ పెట్టుకున్నాం మేము, అన్ని డీటెయిల్ అవుట్ చేశారు. దీన్ని ఎగ్జాజరేట్ చేయడానికి ట్రై చేసి పవన్ గారు ప్రతి సినిమా వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, ముందు కొంతమందిని తీసుకెళ్ళి ఒక స్పెషల్ ప్రివ్యూ స్క్రీనింగ్ పెడతారు. ఎందుకు? ఇదంతా రివ్యూ చేసేవాళ్ళు చాలామంది, యూట్యూబ్లో, అక్కడ ఇక్కడ న్యూస్ పేపర్లో, మ్యాగజైన్లో. సినిమా రిలీజ్ అయ్యి 3 రోజుల ముందు తీసుకెళ్ళి మొత్తం చూపిస్తున్న తర్వాత వాళ్ళు పెద్ద రిలీజ్ రాస్తారు, పెద్ద రివ్యూ రాస్తారు. ఓ ఇంత మంచి సినిమా నేను జీవితంలో ఇప్పుడు దాకా చూడలేదు, అందరూ చూడాలి అని చెప్పి రివ్యూ చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళారు కదా, ఇప్పుడు తిట్టలేరు కదా, నెక్స్ట్ టైం పిలవరు. మళ్ళీ నెక్స్ట్ టైం పిలిచి సమోసాలు థమ్స్అప్ ఇవ్వరు థియేటర్ లోపల కూడా. నెక్స్ట్ టైం వీళ్ళు పిలవద్దురా, వీళ్ళు మొత్తం ఇట్లాంటి రివ్యూలు రాస్తున్నాడు, ఇంకొని పిలుచుకుందా అంటారు వీళ్ళు. సో దానికి చేస్తారు. సో ప్రతి మ్యాగజైన్, ఇన్ఫాక్ట్ దిల్లాన్ ఆయన అప్పుడు జియోసి 15 crore ఉండే జమ్మూ కాశ్మీర్, ఆయన 3 పుస్తకాలు రాశారు. కిత్నే గాజీ ఆయే, కిత్నే గాజీ గే, ఆపరేషన్ సింధూర్ మీద ఒక పుస్తకం రాశారు. ఆయన చెప్పారు, ఆయన దగ్గర అడిగారు ఈ కాంట్రవర్సీ వచ్చినప్పుడు, ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి కామెంట్? ఎందుకంటే ఈ కామెంట్స్ అంతా చాలా ఆపరేషనల్ రోల్స్ గురించి మాట్లాడారు జన్. అండ్ ఈ నోస్, ఆయనకి తెలుసు ఇది బయట ప్రపంచంలో రాకూడదు, ఇది మన ఆపరేషనల్ డీటెయిల్. రేపు పాకిస్తాన్కు, చైనాకు తెలిసిపోతే వాళ్ళకి తెలుసు ఇండియన్ ఆర్మీ ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఏ లెవెల్లో డిసిషన్స్ తీసుకుంటారు, ఎంతసేపులో డిసిషన్ తీసుకుంటారు, ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ అవుతారా లేదా, రాజ్నాథ్ సింగ్ గారు ఇన్వాల్వ్ అవుతారా లేదా, ఆర్మీ చీఫ్ ఆఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్, నేవీ చీఫ్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అది తెలియకూడదు. దానికోసమే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్లో మీరు ఒఫిషియల్గా ఉన్న సీక్రెట్గా ఉన్న మ్యాటర్ మీరు పబ్లిక్ డొమైన్లో తీసుకొస్తే మీ మీద చర్యలు ఉంటుంది. దానికి ఢిల్లీ పోలీస్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ మీద కేసు రిజిస్టర్ చేశారు. దాని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పెంగ్విన్ క్వశ్చన్ చేశారు. పెంగ్విన్ చెప్పారు మేము బుక్ పబ్లిష్ చేయలేము. రాహుల్ గాంధీ దగ్గర బుక్ ఎట్లా వచ్చింది? దాంట్లో చాలా పేజెస్ బ్లాంక్ ఉంది, మీరు చూసుంటారు. ఫస్ట్ 3-4 పేజీలోనే ఏదో ఉంది, మిగతా అన్ని బ్లాంక్ ఉంది. అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మీరు నేను కూడా ఒక 5-6 గంటలు ఉంటే మనం కూడా బుక్ కవర్ ఉంటే మన కవర్తో ప్రింట్ చేసి బుక్ లాగా చేయొచ్చు మనం, చూపించడానికి. అంతే. ఇది ప్రాబ్లం. క్యారవాన్ ఆర్టికల్ ఇస్ మ్యాగజైన్ ఆర్టికల్, అథెంటికేట్ చేయట్లేదు రాహుల్ గాంధీ, దాన్ని పార్లమెంట్లో అథెంటికేట్ చేయలేదు. సో ఆయన కామెంట్స్ మొత్తం తీసేశారు స్పీకర్. అది కాకుండా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని మీరు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో రిలీజ్ చేశారు. ఈయన నర్వానే గారి బుక్ మొత్తం ఎవరు చేశారు? సమ్ ఇంట్రెస్టెడ్ పార్టీ హస్ డన్ ఇట్. దానికి పర్మిషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిఎఫ్ ఫైల్ ఎందుకు రిలీజ్ చేశారు? సో ఎవరి దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉండే వాళ్ళు కావాలని చెప్పి ఏదైనా పబ్లికేషన్ ఇచ్చుంటారు, వాళ్ళ దగ్గర నుంచి లీక్ అయింది, దాంట్లో డౌట్ లేదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు ఎంక్వైరీలో ఎవరెవరు మీద చర్యలు ఉంటుందో నాకు తెలిసిపోతుంది చాలా మటుకు. ఈ చర్యలని చాలా స్ట్రిక్ట్గా అఫీషియల్ సీక్రెట్ యాక్ట్లో చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన ఆరోపణల్ని పార్లమెంట్ లోపల ఆరోపణలు చేశారని చెప్పి ఏం యాక్షన్ తీసుకోలేరు. కానీ పార్లమెంట్ బయటకు వచ్చి కూడా ఆరోపణలు చేశారు ఆయన, అక్కడ యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఈ 4 Stars of Destiny ఆయన ఏదైతే రాశారంటే ఈ కొత్తగా యాడ్ చేసినవి కాకుండా ఆ పుస్తకానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా మరి? అది అప్పుడే ఆయన ఆ కామెంట్స్ తీసేస్తే అయిపోతుండే, ఆ పారాగ్రాఫ్లు తీసేస్తే అయిపోతుంది. అది ప్రొసీజర్. అది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పిలిచి ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్ రివ్యూ చేసి, సార్ ఇది పారాగ్రాఫ్ బాగాలేదు, ఇది తీసేసేయండి,
ఇది కామెంట్ బాగాలేదు, ఇది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది, మన Hmm. ఆపరేషన్ డీటెయిల్స్ ఉంటాయి, ఓకే అని చెప్పాలండి. ఇప్పుడు కొత్తగా వాటిని చెప్పి ఇవి తొలగిస్తే పర్మిషన్ ఇస్తాము అప్పుడు అని చెప్పారు. చేయాలంటే కదా, ఆయన చేయలేదు. ఆయన ఆబ్వియస్లీ ఈ డిడ్ వాంట్ రిమూవ్ ఇట్. సో నరవణే గారు తప్పు కూడా ఉంది. ఆయన ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు? మాట్లాడాలి, పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు చెప్పాలండి. Hmm. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది నేను చెప్పింది ఇది, ఆ క్యారవాన్ మ్యాగజైన్లో వచ్చింది ఇది, నాకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి పర్మిషన్ రాలేదు, సో నేను మాట్లాడలేను, నేను బుక్ పబ్లిష్ చేయలేను, మీరు పెంగ్విన్ దగ్గర అడగండి ఇంకేమైనా డీటెయిల్స్. ఇది అది చెప్తే అప్పుడే అయిపోతుండే. Hmm. ఇన్ని రోజులు పార్లమెంట్ సెషన్ వేస్ట్ అయింది. ఇప్పుడు వచ్చి ఆయన దిబ్రూగఢ్లో వచ్చి అది కూడా రిపబ్లిక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. Hmm. రాహుల్ గాంధీ ఏమంటాడు, అది అర్నబ్ గోస్వామి మోదీ ఛానల్, మోడీ ఛానల్ అంటారు. ఇంకా చెప్పింది జనరల్ నరవణే కదా మాట్లాడేది. అది Hmm. అది అప్పుడు కాదు కదా, Oh. నరవణే గారు చెప్పలేదు, మీరు ఏదో చేశారు, Hmm. ఎడిట్ చేసి కావాలని ఇట్లా చూపించారు అని చెప్తారు. Hmm. అది డెఫినెట్గా. కానీ నిన్న లక్నోలో తిరిగినప్పుడు ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయింది ప్రెస్ నుంచి. సో ఆబ్వియస్లీ డజన్ హ్యావ్ ఎనీ ఆన్సర్. నెక్స్ట్ సెషన్కి ఏం చేయాలని చూస్తుంటాడు, Hmm. ఆ సెషన్లో ఏం తీసుకురావాలని చెప్పేసి. Oh. నడుస్తుంది. ఓకే, ఇది జనరల్ నరవాణే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ విషయంలో కార్వాన్ అత్యుత్సాహం ప్రదర్శించింది. చాలా ఆయన రాసిన పుస్తకంలో అంశాలని వక్రీకరించింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి నోటి మాట వచ్చే పరిస్థితి కూడా లేదు, సైలెంట్ అయిపోయే పరిస్థితి. ఈ ఓవరాల్గా ఈ జనరల్ నరవాణే పుస్తకానికి సంబంధించిన వివాదం ఏదైతే జరిగిందో ఇది ప్రస్తుతానికి సద్దుమడిగినట్టే అని సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు.